ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము 10వ తరగతి మొదటి పాఠ్యాంశమైనటువంటి ఉష్ణానికి సంబంధించి ఇంతవరకు కూడా ఉష్ణము ఉష్ణోగ్రత మధ్య గల భేదాలు ఏమిటి, వాటి యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, విశిష్టోష్ణం అంటే ఏమిటి, అనువర్తనాలు ఏమిటి, ఇలా చాలా వరకు మనము చర్చించడం జరిగింది. ఈ వీడియోలో మనము దాని తరువాత అంశమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. సో దానిలో భాగంగా ఫస్ట్ మనం చర్చించుకునేది ఏంటంటే మిశ్రమాల సూత్రము. ఏంటి సార్ ఈ మిశ్రమాల సూత్రము? దీన్ని మనము వాడి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక కృత్యము ఆధారంగా నేర్చుకుందాం క్లియర్ గా. సో ఇప్పుడు నేను కేస్ 1 లో ఏం చేస్తున్నాను సార్ అని అంటే, కేస్ 1 లో నేను ఒక 2 పాత్రలను ఈ విధంగా తీసుకుంటున్నాను, 2 బౌల్స్ తీసుకున్నాను. ఈ విధంగా రెండింటిలో కూడా ఒక 100 ml వాటర్, ఇక్కడ కూడా ఒక 100 ml వాటర్ నేను తీసుకున్నాను. ఇది నేను 90 degrees కి హీట్ చేసుకున్నాను, ఇది కూడా నేను 90 degrees సెల్సియస్ కి హీట్ చేసుకున్నాను. సో ఇక్కడ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే 90 degrees 90 degrees. క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి సార్, పరిమాణాలు 100 ml 100 ml. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను వేరే పెద్ద బేకర్ లో తీసుకొని ఈ 2 వాటర్స్ ని కూడా మిక్స్ చేస్తే ఒక మిశ్రమం ఏర్పడింది. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ మనకి ఇక్కడ క్లియర్. కేస్ 2 గాని మనం చూసినట్లయితే సేమ్ ఈ విధంగా 2 బేకర్లు నేను తీసుకున్నాను. ఇందులో 100 ml వాటర్ తీసుకోవడం జరిగింది, దీనిలో కూడా 100 ml వాటర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ నేను 50 degrees సెల్సియస్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ నేను 100 degrees సెల్సియస్ గా తీసుకొని ఈ రెండు కలిపినట్లయితే ఏర్పడినటువంటి మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఇది కేస్ 2 అండి. సో సాధారణంగా మనము కొంతవరకు ఆలోచించి ఒక సమాధానం అయితే మనం చెప్పే అవకాశం ఉంటుంది. 90 degrees వస్తుంది సార్ ఫైనల్ గా చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఆలోచిస్తామనంటే ఈ 2 యాడ్ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా మనకి 180 వచ్చేస్తుంది కదా అనుకుంటాం. కానీ అది రాంగ్ అండి. 90 degrees వస్తుంది 2 యాడ్ చేస్తే. ఎలా వస్తుందో మనం చూద్దాం క్లియర్ గా. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 50 100 150 వస్తుంది. 80% రాదు. 2 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత సార్ వస్తుంది? 75 degrees వస్తుంది. ఎప్పుడు సార్ ఈ సమాధానం మనం చెప్పొచ్చు అంటే, మనము తీసుకున్నటువంటి వాటర్ యొక్క పరిమాణం ద్రవ్యరాశి అనేది సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ద్రవ్యరాశులు వేరేగా ఉండి ఉష్ణోగ్రతలు కూడా వేరేగా ఉంటే అప్పుడు ఏమవుతుంది సార్? దట్ ఈస్ ద కేస్ 3. ఆ కేస్ 3 ఆధారంగా మనము క్లియర్ గా ఇవి ఎందుకు సార్ 90 అయ్యాయి 180 ఎందుకు కావడం, ఇవన్నీ కూడా మీకు పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఈసారి నేను మళ్ళీ అగైన్ 2 పాత్రలను తీసుకున్నాను. ఈ విధంగా ఈ 2 పాత్రలలో ఇందులో నేను 100 ml వాటర్ తీసుకున్నానండి, ఇందులో నేను 200 ml వాటర్ తీసుకున్నాను. ఓకేనండి, కాన్సెప్ట్ క్లియర్. 100 ml 200 ml. ఇందులో ఉన్నటువంటి వాటర్ యొక్క ఉష్ణోగ్రత 50 degrees సెల్సియస్ అనుకుందాం, ఇందులో ఉన్నటువంటి వాటర్ యొక్క ఉష్ణోగ్రత 100 degrees సెల్సియస్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఇలా విధంగా కలుపుతుంటే ఒక కొత్త మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఒక కొత్త మిశ్రమం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఈ కొత్త మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు మీకు. ఎలా సార్ కనుక్కుంటామని అంటే, మనకి ఒక కాన్సెప్ట్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ చలికాలంలో కానీ లేచినట్లయితే మనకి వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు అలా పొయ్యి పై నుంచి తెచ్చి ఆ నీటిని అయితే మనము స్నానం చేయము. ఏం చేస్తాం, దానిలో కొంత చల్లటి నీరు కలుపుకొని ఒక లెవెల్ తెచ్చుకున్న తర్వాత మనం స్నానం చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. అలా కలుపుతున్నప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే ఇది వేడి వస్తువు కదా, వీళ్ళిద్దరు ఎవరంటే ఎక్కువ ఉంటుంది టెంపరేచర్? 100 degrees సెల్సియస్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ ఏమంటానంటే, ఇది 2వ బేకర్ కాబట్టి ఇక్కడ T2 100 degrees అనుకుంటున్నాను. అదే విధంగా మాస్ M2 రెండోది కాబట్టి 200 ml అనుకున్నాను. మాస్ ద్రవ్యరాశి కదా. ఇక్కడ T1 50 degrees సెల్సియస్ అనుకున్నాను, M1 100 ml అనుకుంటున్నాను. తుది ఉష్ణోగ్రత ఎంత అవుతుంది సార్? తుది ఉష్ణోగ్రత T అనుకున్నాను. ఓకేనండి, అంటే ఇక్కడ T1 50 degrees ఉంది, T2 100 degrees ఉంది. ఈ రెండు కలిపితే వచ్చిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతనే తుది ఉష్ణోగ్రత అంటారు. దాన్ని మనం నేను ఇక్కడ T తో డినోట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే సార్ ఇప్పుడు ఏం చేస్తాం సార్, ఎలా తెలుస్తుంది సార్ మనకి? వెరీ వెరీ ఈజీ అండి. దీనికి ఒక ఫార్ములా ఉందండి. సాధారణంగా ఒక వేడి వస్తువు ఒక చల్లని వస్తువు కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది సార్ అంటే, కొంత వేడి వస్తువు అనేది కొంత శక్తిని కోల్పోతుంది కదా. ఏమవుతుంది, వేడి వైట్ను చల్లటి నీళ్ళు కానీ వేస్తే అది చల్లబడుతుంది కదా. అంటే అర్థం ఏమిటి, ఆ వేడి వస్తువు కొంత ఉష్ణాన్ని కోల్పోతుంది. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఏంటి కాన్సెప్ట్ క్లియరా? ఆ కోల్పోయిన ఉష్ణం ఎవరు గ్రహిస్తారు? మనము కలుపుతున్నటువంటి చల్లటి నీళ్ళు గ్రహిస్తాయి. చల్లని నీరు, వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువు గ్రహిస్తుంది.
గ్రహించిన ఉష్ణము. ఈ రెండు కూడా ఏమవుతాయి సార్ అంటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండు కూడా ఉష్ణ సమతా స్థితికి వస్తాయి కదా, రెండు కూడా ఒకే స్టేజ్ కి వస్తాయి చెప్పుకున్నాం. థర్మల్ ఈక్విలిబ్రియం, వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించినటువంటి ఉష్ణము. సో ఇన్ ద కాన్సెప్ట్ ఇదే మనకి ఏమవుతుంది సార్ అంటే మిశ్రమాల సూత్రము. దీని నుంచి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా డెరివేషన్ మీకు అవసరం లేదు, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇటువంటి కేసెస్ లో మనకి తుది ఉష్ణోగ్రతకు సూత్రం ఏమిటి సార్ అని అంటే m1 t1 ప్లస్ m2 t2 బై m1 ప్లస్ m2. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. సమ్స్ అయితే మనకి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా పడిచాడు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. T is equal to m1 t1 plus m2 t2 by m1 plus m2. సో మీరు ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం ఆన్సర్. T is equal to m1 ఆన్సర్ మనకి ఇచ్చాడు ఇక్కడ 100 ml, 100 ఇంటూ T1 అంటే ఎంత అండి ఇక్కడ ఉంది మనకి T1 50 degrees. అంటే కాన్సెప్ట్ క్లియరా? ప్లస్ m2 t2 అన్నాడు, m2 200 ఇంటూ T2 ఎంత అండి 100 by m1 plus m2, m1 plus m2, 100 plus 200. ఓకేనా, కాన్సెప్ట్ క్లియరా? సో ఇప్పుడు మనం దీన్ని కానీ సాల్వ్ చేసినట్లయితే టెంపరేచర్ ఎంత వస్తుందో అదే మనకి తుది ఉష్ణోగ్రత అనేది అవుతుంది. 50 into 100 5000, 200 into 100 20,000. ఓకేనండి, 100 plus 200 300 అయింది. ఈ రెండు కానీ యాడ్ చేస్తే మనకి 25,000 by 300 వస్తుంది. జీరోస్ జీరోస్ క్యాన్సిల్. సో ఇది మనకి కట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్ గా మీకు 83.3 డిగ్రీ సెల్సియస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి టెంపరేచర్ అనేది ఫైనల్ టెంపరేచర్ రెండు మిక్స్ చేస్తున్నాం కదా సార్. ఇది ఒక 100 డిగ్రీస్ ఉంది, ఇది ఒక 50 డిగ్రీస్ ఉంది, ఇది ఒక 100 డిగ్రీస్ ఉంది. రెండు కలిపితే మనకి 150 వచ్చేస్తుంది ఏమో సార్. అది రాంగ్ అండి. రెండు కలిపితే మీకు మధ్యలో ఉండే వాల్యూ వస్తుంది. సో ఇంత అంతేందుకండి, ఇంతకు ముందు మనము కేస్ 1 లో డిస్కస్ చేసుకున్నాం కదా. కేస్ 1 లో 90 మనం తీసుకున్నాం చూసారా. అక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ T1 90, T2 కూడా 90, T1 90, T2 కూడా 90. అక్కడ మీకు నేను తీసుకున్న వాటర్ 100 ml, సెకండ్ దాంట్లో కూడా తీసుకున్న వాటర్ 100 ml. ఈ రెండు మిక్స్ చేస్తే ఆన్సర్ మనకి జనరల్ గా 180 వస్తుంది అనుకుంటాం. 90 plus 90 రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది కదా సార్. చెక్ చేద్దాం. తుది ఉష్ణోగ్రత ఫార్ములా ఏమనుకున్నాం మనం? m1 t1 ప్లస్ m2 t2 బై m1 ప్లస్ m2 అన్నాం. చూద్దాం అవుతుందో లేదో. m1 వాల్యూ 100, T1 వాల్యూ 90. కాన్సెప్ట్ క్లియరా? అలాగే m2 వాల్యూ 100, T2 వాల్యూ 90 బై m1 ప్లస్ m2 100 ప్లస్ 100. రైట్, ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం అండి. 90 ప్లస్ 90 ఇంటూ 100 ఏమవుతుంది సార్? 9000 అవుతుంది. అది కూడా ఏమవుతుంది సార్ మనకి 9000 అవుతుంది. బై 100 ప్లస్ 100 200 అవుతుంది. 9000 18,000 by 200. 2 zeros క్యాన్సిల్. ఆన్సర్ మనకి చూసారా 90 డిగ్రీస్ వస్తుంది. అంటే సాధారణంగా మనము ఈ 90 డిగ్రీస్ ఉన్నటువంటి వాటర్ ఆ 90 డిగ్రీస్ ఉన్న వాటర్ కలిపితే 180 వస్తుంది అనుకుంటాం. అది రాంగ్. రెండు యాడ్ చేస్తే మనకి ఎంత సార్ వచ్చింది? 90 డిగ్రీస్ వచ్చింది. మీరు ఎటువంటి సమ్ తీసుకున్నా సరే మీకు ఆన్సర్ క్లియర్ గా వచ్చేస్తుంది. సో దీనిపైన వాడు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన సమ్ చూసే ముందు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మిశ్రమాల పద్ధతి సూత్రం ఏంటి సార్? వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఇజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణము. దీనికి ఫార్ములా ఏంటి సార్? m1 t1 ప్లస్ m2 t2 బై m1 ప్లస్ m2. దీని ఆధారంగా మనకి టెక్స్ట్ బుక్ లో పడిచిన క్వశ్చన్ మన క్లియర్ గా డిస్కస్ అయితే చేద్దాం. సో టెక్స్ట్ బుక్ లో పడిచిన క్వశ్చన్ అంటే మనం ఇప్పుడు చూద్దాం. సో అక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మీకు బ్యాక్ సైడ్ ఇస్తారు క్వశ్చన్ ఆన్సర్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ సార్, 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని. సో దీన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ఇక్కడ T1 ఎంత అండి? 20 డిగ్రీ సెల్సియస్. M1 ఎంత అండి అవుతుంది? 50 గ్రామ్స్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత 50 గ్రాముల నీరు అన్నవాడు. సో సేమ్ T2 40 డిగ్రీ సెల్సియస్ అండ్ M2 50 గ్రామ్స్. ఈ రెండింటిని కలిపితే ఏర్పడే మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత అన్నారు? తుది ఉష్ణోగ్రత ఏంటి సార్? T అవుతుంది కదా. T ఫార్ములా ఏంటి సార్? m1 t1 ప్లస్ m2 t2 బై m1 ప్లస్ m2. ఓకే అండి, కాన్సెప్ట్ క్లియరా? రైట్. m1 వాల్యూ ఏమవుతుంది సార్? 50. నెక్స్ట్ T1 వాల్యూ 20 ప్లస్ m2 వాల్యూ 50. నెక్స్ట్ T2 వాల్యూ 40 బై m1 ప్లస్ m2. m1 ఎంత అండి? 50 కదా. m2 కూడా 50. 50 ప్లస్ 50. 50 20 సార్ 1000. 50 40 సార్ 2000 బై 50 ప్లస్ 50 100. 2000 ప్లస్ 1000 is equal to 3000 by 100. బోత్ ఆర్ క్యాన్సిల్. ఆన్సర్ ఇస్ 30 డిగ్రీ సెల్సియస్. సో ఆ విధంగా ఏర్పడిన మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత సార్ అవుతుంది?
30 డిగ్రీ సెల్సియస్. చూసారా మీకు 20 degrees కి 40 degrees కి మధ్యలో ఉంది మనకు ఆన్సర్ అవుతుంది సార్ మోస్ట్ ప్రాబబ్లీ. ఏమంటే కాన్సెప్ట్ క్లియరా? సో ఇలాంటిది ఇంకొక లెక్క మీకు వీడియో చివరిలో మీకు పెట్టడం జరుగుతుంది. దానికి మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్ లో మీరు ఆన్సర్ పెట్టండి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ మనం నేర్చుకుంటాం. ద టెక్స్ట్ బుక్ లో ద వెరీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఘన పదార్థాల యొక్క విశిష్టోష్ణం కనుగొనే విధానము అని చెప్పి మనకు ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది ఒక ప్రయోగ రూపంలో. సో అదైతే మీకు డిఎస్సి పరంగా పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏమి కాదు, ఎందుకంటే అదంతా కూడా డెరివేషన్ అండి. సో ఆ కాన్సెప్ట్ కాదు, ఆ కాన్సెప్ట్ ఒక్కటే వేరేగా నేను చేస్తాను. అది మీకు ఆ 10th క్లాస్ విద్యార్థులకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గా ఉంటుంది తప్ప మన పర్పస్ ఎగ్జామ్ పర్పస్ లో అయితే పెద్ద యూజ్ అయితే ఏం కాదు. రైట్. సో నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం సార్ అంటే మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే నెక్స్ట్ మనం నేర్చుకున్నది ఇక్కడ నుంచి అన్ని కూడా మనకి 9th క్లాస్ లో కూడా ఈ టాపిక్స్ ఉన్నాయి. ఏంటి సార్ అవని అంటే బాష్పీభవనము ఎవాపరేషన్. అది దీనికి రిలేషన్ గా ఉంది ఏంటి సార్ అంటే మరగడము బాయిలింగ్, ఎవాపరేషన్ బాయిలింగ్. సో ఈ రెండింటికి మధ్య గల భేదాలు ఏమిటి, ఏ విధంగా ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది మనం క్లియర్ గా నేర్చుకుందాం. నెక్స్ట్ కండెన్సేషన్ సాంద్రీకరణము అదే విధంగా ద్రవీభవనము కండెన్సేషన్ మెల్టింగ్. ఈ రెండింటికి భేదాలు ఏమిటి, దీంతో పాటుగా మన చిన్న ఉంటాయి. తుషారము అంటే ఏమిటి, పొగ మంచు అనగానేమి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా నేర్చుకుంటాం. ఇక్కడ నుంచి మనకి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా వాడు 2 క్వశ్చన్స్ మనకి ఇచ్చాడు, 2 sums. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది బట్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో అయితే వాడు ఇచ్చిన ఆర్డర్ బాష్పీభవనం అంటే ఏమిటి, సాంద్రీకరణం అంటే ఏమిటి అలా వెళ్ళాడు. కానీ అలా కాదు, మనకి బాష్పీభవనానికి మరగడానికి మధ్య గల కొన్ని సంబంధం ఉంది. ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి నేర్చుకుంటే మీకు డిఫరెన్స్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. అదేవిధంగా సాంద్రీకరణము ద్రవీభవనము. సో ఇప్పుడు మనము బాష్పీభవనానికి మరగడానికి మధ్య గల భేదాలు ఏమిటో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము బాష్పీభవనానికి మరగడానికి మధ్య గల భేదాలు ఏమిటో డిస్కస్ చేద్దాం. సో అది డిస్కస్ చేసే ముందు చిన్న కరెక్షన్ అండి. నేను మీకు మిశ్రమాల సూత్రము అని చెప్పాను కదా, మిశ్రమాల సూత్రము అది సాధారణంగా ఏమంటామంటే మిశ్రమాల పద్ధతి సూత్రము అంటాం. అంతే, మిశ్రమాల పద్ధతి సూత్రము ఏంటంటే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణము. ఓకేనా? అక్కడ మధ్యలో మీకు పద్ధతి అని రావాలి, మిశ్రమాల పద్ధతి సూత్రము. రైట్. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ కానీ చూసినట్లయితే బాష్పీభవనము మరగడము ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? రెండింటిలో అసలు కామన్ గా జరిగేది ఏంటంటే అసలు నీరు అనేది ఆవిరిగా మారుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. మీకు తెలుసండి బాష్పీభవనము అంటే ఏమిటి సార్ అని అంటే సాధారణంగా మనకు తెలిసిన నిర్వచనం ఏంటంటే నీటి ఆవిరిగా మారే ప్రక్రియ అంటాము. నీటి ఆవిరిగా మారే ప్రక్రియ ఇది మనం 7th క్లాస్ వరకు నేర్చుకుంటాం, నీటి ఆవిరిగా మారే ప్రక్రియ అని. అయితే సార్ ఇది ఒకటే డెఫినేషన్ కాదు సార్, యాజ్ పర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ దీని మీద మీకు డెఫినేషన్స్ అయితే మీకు డిఫరెంట్ గా ఉన్నాయి. వాటిని మనం డిస్కస్ చేసుకుందాం విత్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో సాధారణమైన నిర్వచనం ఏంటి సార్? నీటి ఆవిరిగా మారే ప్రక్రియ ఏమంటామనంటే మనము బాష్పీభవనం అని అనడం జరుగుతుంది. ఇక్కడ బాష్పీభవనం అంటే ఏమిటి అసలు? సాధారణంగా మనం ఒక డిష్ తీసుకున్నాం, ఒక పెట్ డిష్ అంటాం మనం. సింపుల్ ఒక ప్లేట్ లాంటిదండి, ఒక ప్లేట్ లాంటిది మనం తీసుకుందాం, ఒక బౌల్, ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకున్నట్లయితే సో ఈ విధంగా నేను తీసుకున్నాను ఒక 2 plates. దీన్ని మనం 2 డిష్ అని కూడా అంటాం. మా టెక్స్ట్ బుక్ అయితే పేట్రీ డిష్ అని మనం ఇవ్వడం జరిగింది. రైట్. సో అది మనకి ఇంపార్టెంట్ కాదు బట్ ఒక 2 plates అనుకుందాం క్లియర్ గా. ఈ 2 plates లో నేను ఈ విధంగా నేను స్పిరిట్ వేసాను. స్పిరిట్ ఇదేంటంటే స్పిరిట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక స్పిరిట్ తో ఉన్నటువంటి ఆ బౌల్ ను నేను మామూలుగా ఒక గదిలో పెట్టాను. ఇంకొక బౌల్ ఏం చేశానంటే మనకు ఫ్యాన్ ఉన్నటువంటి గదిలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఫ్యాన్ ఆన్ చేశాను నేను. ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్ లో 2 సందర్భాలలో దేనిలో ఉన్నటువంటి స్పిరిట్ అనేది వేగముగా ఆవిరి అవుతుంది, దేనిలో ఉన్నటువంటి స్పిరిట్ అనేది వేగంగా మనకి ఆవిరి అవుతుంది అంటే మనం సింపుల్ గా ఖచ్చితంగా చెప్పొచ్చు ఫ్యాన్ ఏ రూమ్ లో అయితే ఉంటుందో ఆ రూమ్ లో ఉన్నటువంటి బౌల్లో ఉన్నటువంటి స్పిరిట్ అనేది వేగంగా ఆవిరి అవుతుంది. దానికి గల కారణం ఏమిటి? అంతేందుకంటే మనం సాధారణంగా ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్ లో మనము ఉపయోగిస్తున్న శానిటైజర్ కానీ మనం తీసుకున్నట్లయితే చేతిలో వేసిన కొద్దిసేపటికి అది ఏమవుతుంది, మొత్తం పూర్తిగా ఆవిరైపోతుంది కదా. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఆవిరిగా మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి అసలు ఏంటి సార్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే యాక్చువల్ గా
ఒక ద్రవం ఏదైనా మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ నేను తీసుకున్న ద్రవం ఏంటి అంటే స్పిరిట్ ద్రవాన్ని మనం తీసుకున్నట్లయితే, మనము ప్రీవియస్ గా ఒక టాపిక్ డిస్కస్ చేసాం. పరమ ఉష్ణోగ్రత, గతిజ శక్తి రెండు ఎలా ఉంటాయి సార్? అనులోమానుపాతంలో ఉంటాయని మనం డిస్కస్ చేసాం కదా. అంటే ఇక్కడ గతి శక్తి అంటే ఏంటి? చలనంలో ఉన్నప్పుడు అది పొందేటటువంటి శక్తిని గతి శక్తి అంటాం. ఏ ద్రవంలో తీసుకున్నా సరే ఆ ద్రవములో ఉన్నటువంటి అణువులు ఖచ్చితంగా చలనంలో ఉంటాయి. అది చల్లని వస్తువు అయితే చలనం అనేది స్లోగా జరుగుతుంది. అదే మనకి ఉష్ణంగా అందిస్తున్నట్టు చలనం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం అనులోమానుపాతంలో ఉందని చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ స్పిరిట్ లో ఉన్నటువంటి అణువులు కూడా ఎలా ఉంటాయి సార్? చలనంలో ఉంటాయి. మరి ఇవి చలనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చలనంలో ఉన్నప్పుడు ఆ అణువులు అనేవి ఇలా క్రమరహితంగా కదులుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి అణువులు అనేవి ఈ విధంగా క్రమరహితంగా కదులుతూ ఉంటాయి. ఇలా అణువులు క్రమరహితంగా కదులుతూ ఒకదానిని ఒకటి ఢీకొంటాయి. ఇక్కడ దీన్నే అభిఘాతము అంటాం. ఒకదానిని ఒకటి అభిఘాతం చెందించుకుంటాయి. అంటే ఒకదానికి ఒకటి ఈ విధంగా ఢీకోవడం జరుగుతుంది. ఇలా ఢీకొంటున్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, ఒక అణువు, ఏ రెండు అణువులు అయితే ఢీకొంటాయో ఒక అణువు నుంచి ఇంకొక వేరొక అణువుకు శక్తి అనేది బదిలీ జరుగుతుంది. వెరీ సింపుల్ అండి. అందులో ఉన్నటువంటి రెండు అణువులు ఫైటింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక అణువు అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ అణువు ఎక్కువ శక్తిని పొందింది. అంటే ఒక అణువు నుంచి వేరొక అణువుకు శక్తి బదిలీ అయింది. ఏ అణువైతే శక్తిని పొందుతుందో ఆ శక్తిని పొందినటువంటి అణువు ఈ విధముగా ఉపరితలాన్ని విడిచిపెట్టి, ఆ ద్రవాన్ని విడిచిపెట్టి అణువులు బయటికి రావడానికి ఈ విధంగా ప్రయత్నిస్తుంటాయి. కాన్సెప్ట్ క్లియరా? అయితే ఇక్కడ ఏమవుతుంది సార్ అని అంటే, మనకి ఇక్కడ ఆల్రెడీ అట్మాస్ఫియర్, ఇది వాతావరణం కదా. వాతావరణంలో కూడా ఆల్రెడీ కొన్ని అణువులు ఉంటాయి. ఈ గాలిలో ఇవి బయటకు వచ్చినటువంటి ఈ అణువులు గాలితో మళ్ళీ ఇవి ఇక్కడ అనుసంధానం చెందుతాయి. కాన్సెప్ట్ క్లియరా? ఇది బౌల్ తీసుకుంటే బౌల్లో ఏముంది సార్? మనకి ఒక ద్రవం ఉంది. ఈ ద్రవంలో ఉన్నటువంటి అణువులు ఒకదానికి ఒకటి అభిఘాతం చెందుతాయి. ఇలా అభిఘాతం చెందినప్పుడు ఖచ్చితంగా అణువుల మధ్య శక్తి బదిలీ జరుగుతుంది. ఏ అణువైతే ఎక్కువ శక్తిని పొందుతుందో అది ఉపరితలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలా బయటకు వస్తున్నప్పుడు ఆల్రెడీ అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి అణువులతో తిరిగి ఇవి ఢీకొంటాయి. తిరిగి మళ్ళీ అభిఘాతం చెంది ఏం జరుగుతుంది సార్ అని అంటే, అభిఘాతం చెంది మరలా ఇవి లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాయి. ఇలా అభిఘాతం చెందిన తర్వాత తిరిగి మళ్ళీ లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాయి. కానీ అలా వస్తున్నటువంటి అణువులు ఏవైతే ఉంటాయి ఇవి పూర్తి స్థాయిలో బయటికి రావు. ఎందుకు రావు సార్ అని అంటే, ఆల్రెడీ అక్కడ కొంత గాలి ప్రభావం ఉంటుంది. అంటే ఏంటి సార్ గాలి ప్రభావం? గాలి వీస్తుంది కదా, గాలి వీస్తుంది. ఆ వీస్తున్న గాలి ఏం చేస్తుంది? బయటకు వస్తున్నటువంటి అణువులను ఈ విధంగా బయటికి పంపించేస్తుంటాయి. ఈ విధంగా బయటికి వచ్చేసి కొద్దిపాటి అణువులు మాత్రమే మళ్ళీ తిరిగి లోపలికి వస్తాయి. ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ అలా జరుగుతూ ఏమవుతుంది సార్ అంటే, అందులో ఉన్నటువంటి ఆ అణువులు అనేవి పూర్తిగా ఆ బయటికి ఆవిరి అనేవి చెందుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు ఫ్యాన్ వేసిన దానికి ఫ్యాన్ వేయిన దానికి తేడా ఏంటి సార్? ఫ్యాన్ వేసిన దానికి ఫ్యాన్ వేయిన దానికి తేడా ఏంటి సార్? క్లియర్ గా ఇదే టాపిక్ ని ఇక్కడ అప్లై చేస్తాను చూడండి చాలా క్లియర్ గా. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఆ ఉపరితలంలో ఉన్నటువంటి అణువులు ఢీకొంటాయి బయటికి రావడం జరిగింది. ఆల్రెడీ వాతావరణంలో ఉన్నటువంటి అణువులతో ఢీకొని తిరిగి లోపలికి వచ్చే ప్రయత్నం అయితే అవి చేస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఈ ద్రవంలో ఉన్నటువంటి అణువులు ఒకదానికి ఒకటి ఢీకొంటున్నప్పుడు శక్తి బదిలీ జరుగుతుంది. అధిక శక్తి పొందినటువంటి అణువు ఏ విధంగా బయటికి రావడం జరుగుతుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఆల్రెడీ వాతావరణంలో ఉన్నటువంటి అణువులతో ఢీకొంటాయి. కానీ అవి లోపలికి వస్తున్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి గాలి ప్రభావం అనేది లోపలికి రానివ్వకుండా ఈ విధంగా సైడ్ కి పంపించేస్తుంది. అయితే ఇక్కడ ఎక్కువ గాలి వీస్తుందా అంటే, మనకి ఫ్యాన్ ఆన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ పొజిషన్ లోనే ఎక్కువ గాలి మనకి వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆవిరవుతుంది, ఇక్కడ ఆవిరవుతుంది. కానీ దేంట్లో వేగంగా ఆవిరవుతుంది సార్ అంటే, ఫ్యాన్ వేసినటువంటి గదిలో ఉన్నటువంటి స్పిరిట్ అనేది వేగంగా ఆవిరవుతుంది. ఎందుకంటే అక్కడ కొంత గాలి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అది ఆవిరవుతుంది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ నుంచి మనం యొక్క ఈ బాష్పీభవనానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్వచనం ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము బాష్పీభవనానికి నిర్వచనం కానీ చూసినట్లయితే, ద్రవములో ఉన్నటువంటి ద్రవ అణువులు, ఇక్కడ నేను మీ కాన్సెప్ట్ గానీ అబ్జర్వ్ చేస్తే, ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది అబ్జర్వ్ చేస్తే, ఎక్కడా కూడా నేను ఉష్ణోగ్రత కోసం మాట్లాడలేదు.
అంటే అక్కడ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది కానీ లేకపోతే వాతావరణంలోని ఎంత టెంపరేచర్ ఉంది, ఉష్ణోగ్రత ఉందన్న విషయం నేను ఎక్కడ చెప్పలేదు. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పదం మాత్రం, ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిచిపోయే ప్రక్రియ నువ్వు ఏమంటామంటే బాష్పీభవనము అని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ద్రవములో ఉన్నటువంటి అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలమును విడిచిపోయే ప్రక్రియను ఏమంటాం సార్ అంటే బాష్పీభవనము అంటాము. ఇప్పుడే చెప్పిన లాజిక్ ఒక్కసారి చూడండి, రిపీట్ చేస్తాను. నేను ఒక బౌల్ తీసుకున్నాను, బౌల్లో నేను ఒక స్పిరిట్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక ద్రవం కాబట్టి ఈ ద్రవములో ఉన్నటువంటి అణువులు ఏం చెందుతాయి సార్ అంటే అభిఘాతము చెందుతాయి, ఒకదానికి ఒకటి ఢీకొంటాయి. అలా ఢీకొంటున్నప్పుడు ఒక అణువు నుండి వేరొక అణువుకు కొంత శక్తి బదిలీ అవుతుంది. ఏ అణువు అయితే శక్తిని గ్రహిస్తుందో ఆ అణువు ద్రవ ఉపరితలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలా బయటకు వచ్చినటువంటి ఈ అణువులు అది వరకే వాతావరణంలో ఉన్నటువంటి అణువులతో మళ్ళీ తిరిగి అభిఘాతము చెంది లోపలికి వచ్చే ప్రయత్నం మళ్ళీ చేస్తాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గాలి యొక్క ప్రభావము దాని యొక్క పరిధిని మేరకు అవి వాటిని బయటికి పంపించేస్తాయి, లోపలికి తిరిగి వెళ్లకుండా బయటికి చలించేలా చేస్తాయి. దానివల్ల కొద్దిసేపటికి ఏమవుతుంది, ఇది ఇలా ప్రాసెస్ జరుగుతూ కొద్దిసేపటికి పూర్తిగా ఇదంతా కూడా ఆవిరి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ని బట్టి ద్రవంలో ఉన్న అణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా ఈ ద్రవ ఉపరితలాన్ని విడిచి వెళ్ళేటటువంటి ప్రక్రియను ఏమంటామంటే బాష్పీభవనం అంటాము. నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. కానీ ఇది కూడా ఒక డెఫినిషనే. ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలను విడిచిపోయే ప్రక్రియను ఏమంటాం సార్ అంటే బాష్పీభవనం అంటాం. రైట్. అయితే ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ బాష్పీభవనం యొక్క సాధారణంగా బాష్పీభవనం యొక్క అనువర్తనాలు ఏంటంటే ఎక్కడెక్కడ మనం బాష్పీభవనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటిలో మన యొక్క ఈ టైల్స్ ఏవైతే ఉంటాయో గచ్చు దాన్ని మనం శుభ్రం చేస్తున్నప్పుడు అంటే మనం పూర్తిగా తడిగొత్త వదుతాం కదండి. అలా వదుతున్నప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే కొద్దిసేపటికి ఏమవుతుంది, అది ఆరిపోతుంది కదా. గచ్చు అంతా కూడా ఏమవుతుందంటే క్లియర్ గా మనకి ఆరిపోతుంది. ఒక అరగంట ఒక పావు గంట ఏమవుతుంది, ఖచ్చితంగా ఆరిపోతుంది. అంటే అర్థం ఏంటి, మనము మొత్తము తడిచిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది, అదంతా కూడా ఆవిరైపోయి పూర్తిగా ఎండిపోతుంది. అదే కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం వేగంగా ఆరిపోవడానికి ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం కదా. సో ఇదే కాన్సెప్ట్. స్పిరిట్ చూడండి, ఫ్యాన్ వేస్తే ఒకలాగా ఉంది, ఫ్యాన్ వేయిపోతే ఒకలాగా ఉంది. ఆ గచ్చు కూడా వేగంగా ఆరిపోవాలంటే మనం ఏం చేస్తాము, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఇంకా వేగంగా ఆరిపోతుంది. సో అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి సార్ అంటే బాష్పీభవనము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనము తడి బట్టలు, ఇక్కడ నుంచి మీకు బిట్ అప్లికేటివ్ ఎలా వస్తుంది చూద్దాం. మనం తడి బట్టలు కానీ మనం తీసుకున్నట్లయితే ఏం చేస్తాం, మనము సాధారణంగా ఎండలో మనం ఎండబెడతాం కదండి. సేమ్ ఈ తడి బట్టల్లో కూడా నీటి అణువుల మధ్య అభిఘాతం జరుగుతుంది, అది బయటికి విడిచిపెట్టి బయటికి రావడం జరుగుతుంది. అంతవరకు వాతావరణంతో ఢీకొంటాయి, గాలి ప్రభావం వల్ల అవి పూర్తిగా బయటికి తొలగి కొద్దిసేపటి బట్టలు ఏమవుతాయి సార్ అంటే ఎండిపోతాయి. అంటే బయట మనం ఎండలో పెడితే కొద్దిగా వేగంగా ఎండిపోతాయి. అలా కాకుండా కొన్ని సందర్భాలలో ఎండ వేస్తారు, పూర్తిగా అక్కడ మబ్బుగా ఉంది, మేఘాలతో కూడుకొని ఉంది, ఎటువంటి గాలి లేదు. అప్పుడు బట్టలు త్వరగా ఆరుతాయండి, ఆరవు. ఇక్కడ నీకు వాతావరణం స్వచ్ఛముగా ఉంది, అప్పుడు బట్టలు ఆరిపోతాయా, వేగంగా ఆరిపోతాయి. అంటే ఇక్కడ నీకు గాలి లేదు అంటే ఆ స్థితిని ఏమంటాం మనము, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాతావరణంలో తేమ శాతాన్ని ఏమంటాం మనము, ఆర్ద్రత అంటాం కదా. ఆర్ద్రత అంటే అర్థం ఏమిటి, ఇంకా పూర్తిగా గాలి పడదు. కొన్నిసార్లు మనకి వాతావరణం చూస్తే మబ్బులుగా ఉంటాయి, బయట ఎటువంటి ఎండ కనిపించదు, కానీ మనకి చాలా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది చూసారా. అటువంటి సిచ్యువేషన్, అటువంటి స్టేజ్ ఏమంటాం మనం, ఆర్ద్రత అంటాం. అంటే వాతావరణం తేమ ఎక్కువైపోతుంది, అస్సలు గాలి వేయదు. అటువంటి ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో కానీ మనం బట్టలు ఆరేస్తే అవి తొందరగా ఆరవు. అంటే ఇక్కడ లాజిక్ గా అబ్జర్వ్ చేసినట్లయితే బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశము ఒకటి ఎవరండి అవుతారంటే ఆర్ద్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలలో ఫస్ట్ ఏంటో సార్ అంటే ఆర్ద్రత. రైట్. ఎగ్జాంపుల్ మనం క్లియర్ నేర్చుకోవచ్చు, తడి బట్టలు. అదే విధంగా ఇక్కడ మీకు
ఇంకొక చిన్న కృత్యంతో ఇంకొక అంశం ఏంటో మనం చూసుకుందాం. ఇప్పుడు అదే స్పిరిట్ ని నేను ఒక పెద్ద బౌల్లో ఎలా వేశాను, ఒక చిన్న పాత్ర చిన్న గ్లాస్ లో ఎలా వేశాను. దేనిలో వేగంగా ఆవిరవుతుంది, దేనిలో వేగంగా ఆవిరవుతుంది సార్? ఇక్కడ మనకి వేగంగా ఆవిరవుతుంది. ఎక్కడైతే మనకి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుందో దానిలో ఆవిరి అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ దేనిపై ఆధారపడి ఉంటుంది? రెండవది ఉపరితల వైశాల్యము. ఉపరితల వైశాల్యము బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు కానీ మనం తీసుకున్నట్లయితే ఆర్ద్రత, అదే విధంగా ఉపరితల వైశాల్యము, అలాగే ఉష్ణోగ్రత. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా చెప్పాం కదా, ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఎంతో కొంత ఉష్ణోగ్రత ఉంటుంది కదా. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా సరే మనకి బాష్పీభవనం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం చూస్తే బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఏం చెప్పుకోవచ్చు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మీకు బిట్ అడుగుతాడు వాడు. బాష్పీభవనాన్ని ప్రభావితం చేయు అంశాలు, క్రింది వాటిలో బాష్పీభవనమును ప్రభావితం చేయు అంశాలు ఏవి అని అడుగుతాడు మీకు. ఆప్షన్ ఏమి ఇస్తారండి? ఆర్ద్రత, రెండవది ఉష్ణోగ్రత, మూడవది ఉపరితల వైశాల్యము. అంతే కదా. మీరు ఇప్పుడు సాధారణంగా బట్టలు తడిపిన తర్వాత మనం ఏ షర్ట్ కానీ ఏదైనా తీసుకోండి, మీరు దాన్ని ఇలాగా ముద్దగా చుట్టేసి కానీ ఒక సైడ్ పెడితే మీకు ఎంతసేపటికి అది ఎండదు. అలా కాకుండా పూర్తిగా విడదీసి కానీ పరిచారు అనుకోండి, మీరు ఒక చీర తీసుకుందాం మనము, అది క్లియర్ గా మనము తీగ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము ఇలాగ విస్తరించి కానీ మనము ఆరేసినట్లయితే మీకు ఆ వేరంగా ఆగిపోతుంది. ఎందుకు? అక్కడ ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంది. అలా కాకుండా దీన్ని ఒక ముద్దగా చుట్టేసి ఒక పక్కన పెడితే చాలా ఎక్కువ సమయం పడుతుంది అనడానికి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఉపరితల వైశాల్యం. డి ఇవన్నీ. సో సాధారణంగా బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారడము, కాబట్టి ఉష్ణోగ్రత అనుకుంటాం మనం. కాదండి, ఏమవుతుంది? ఆర్ద్రత ప్రభావం ఉంటుంది. అంటే ఆ టైంకి గాలిలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలి ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఏ ఉష్ణోగ్రత వద్దనైనా, అదే విధంగా ఉపరితల వైశాల్యము. కాబట్టి ప్రభావితం చేసే అంశాలు ఎవరవుతారు? డి ఇవన్నీ అవుతాయి. అయితే ఈ బాష్పీభవనం అనేది ఎటువంటి ప్రక్రియ? బాష్పీభవనం జరుగుతున్నప్పుడు వస్తున్నటువంటి మార్పులు ఏమిటి? సాధారణంగా ఎంతవరకు స్పిరిట్ మనం ఏం చేసాం? బౌల్లో వేసుకున్నామని చెప్పాను నేను. అలా కాకుండా ఆ స్పిరిట్ ని కానీ మనం చేతిలో కానీ వేసుకున్నట్లయితే, బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి శానిటైజర్. ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి శానిటైజర్ గానీ అబ్జర్వ్ చేసినట్లయితే, మనం చేతిలో వేసుకున్న వెంటనే ఏమవుతుంది సార్? అది ఆవిరవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్పిరిట్ తీసుకోండి, మీ చేతిలో వేసుకుంటే కొద్దిసేపటికి ఎలా ఉందనిపిస్తుంది? చల్లగా ఉందనిపిస్తుంది కదా. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఆ ద్రవం యొక్క అణువులు అనేది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అది కొంత శక్తిని గ్రహించి బయటికి వెళ్ళిపోతుంది కదా. అంటే మనలో శక్తి తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది? మనం పట్టుకున్నటువంటి ఆ స్పిరిట్ ఆవిరైపోతున్నప్పుడు మనకి చల్లగా ఉందన్న అనుభూతి కలుగుతుంది. చూసారా? అంటే శీతలీకరణ ప్రక్రియ అంటాం దాన్ని మనం. కూలింగ్ ప్రాసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. శీతలీకరణ ప్రక్రియ. ఇవన్నీ మనం నిత్య జీవితంలో చూస్తున్నవే. వాటిని ఎగ్జాంపుల్స్ గా మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న శానిటైజర్ గానీ మనం చేతిలో వేసుకున్నట్లయితే మనకి చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? అది ఆవిరైపోతుంది, మనకు చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇది ఎటువంటి ప్రక్రియ అండి? శీతలీకరణ ప్రక్రియ, కూలింగ్ ప్రాసెస్. కాన్సెప్ట్ క్లియరా? అయితే మనలో కూడా జరుగుతుందా అంటే జరుగుతుంది. చెమట. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన బాడీ అనేది కొంత శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మన బాడీలో హీట్ అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే హీట్ ఎక్కువైపోతుందో మన చర్మం పైన ఉన్నటువంటి స్వేద రంధ్రాలు ఏవైతే మనకు ఉన్నాయో అవి ఓపెన్ అయ్యి మనలో ఉన్నటువంటి ఆ వాటర్ లెవెల్స్, ఆ నీటిని ఏం చేస్తుంది? మనకి నీటి ఆవిరి రూపంలో, చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది. మరి ఎప్పుడైతే అది ఆవిరి మాదిరిగా బయటికి వెళ్ళిపోతుందో అది ఏ ప్రక్రియ అండి? శీతల ప్రక్రియ అవుతుంది కదా. అప్పుడు మనకి కొద్దిగా బాడీ అనేది చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సమతా స్థితి పొందుతుంది. అలా కానీ మనకి స్వేదరంధ్రాలు లేవనుకోండి, మనకి మనలో ఫార్మ్ అవుతున్నటువంటి ఆ ఉష్ణము, ఆ శక్తి బయటికి వెళ్ళకపోతే మనకి వేడెక్కిపోతుంది కదా. సో అలా కాకుండా ఈ స్వేదరంధ్రాలు ఏం చేస్తాయి? మన యొక్క బాడీని
సమతా స్థితికి పొందేలా చూసుకుంటాయి. ఈ స్వేదరంధ్రాలు ఓపెన్ అయ్యేసి ఆ చెమట అనేది మనకి ఆవిరి రూపంలో బయటికి పంపించడం వల్ల మన బాడీ చల్లగా ఉందనిపిస్తుంది. ఎందుకు సార్ అంటే అక్కడ ఆవిరిగా మారుతుంది, బాష్పీభవనం అనేది జరిగినట్టే కదా. మరి బాష్పీభవనం అంటే ఏ ప్రక్రియ సార్? శీతలీకరణ ప్రక్రియ. అది కాబట్టి మన బాడీ చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? అయితే మన మానవ శరీరంగాని మనం తీసుకున్నట్లయితే మనకి స్వేదరంధ్రాలు అని చెప్పుకుంటున్నాం. మరి కుక్కలు కానీ తీసుకున్నట్లయితే కుక్కలు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఎక్కువ శాతం తన యొక్క నాలుకను బయట వేలాడదీస్తాయి. ఎందుకు సార్ కుక్కలు బయటకి తమ యొక్క నాలుకను వేలాడదీస్తాయి అంటే కుక్కకు స్వేదరంధ్రాలు ఉండవు. ఓన్లీ కాళ్ళల్లోనే మీకు కనిపిస్తాయి వెంట్రుకలు, అక్కడ మాత్రమే ఉంటాయి తప్ప మనకి కుక్కకి బాడీలో అయితే ఎక్కడ కూడా మీకు స్వేదరంధ్రాలు ఉండవు. మరి అది కూడా కొంత శక్తిని ఖర్చు చేస్తున్నప్పుడు తనలో వస్తున్నటువంటి శక్తి బయటికి పంపించవలసిన అవసరం ఉంది, లేకపోతే అది ఎక్కువ హీట్ అయిపోతుంది. అటువంటి సందర్భాల్లో అది ఏం చేస్తుంది? తన యొక్క నాలుకను బయట వేలాడదీస్తుంది. అప్పుడు నాలుక ద్వారా బాష్పీభవన ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆ శక్తి అనేది బయటికి ఆవిరి రూపంలో వెళ్తుంది, బాష్పీభవన ప్రక్రియ జరుగుతుంది నాలుగు ద్వారా. ఎప్పుడైతే బాష్పీభవన ప్రక్రియ జరిగిందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది? శీతలీకరణ ప్రక్రియ అవుతుంది. కాబట్టి కొద్దిగా బాడీ చల్లబడుతుంది. కాబట్టి కుక్కలు బయటకు నాలుక వేలాడదీయడానికి గల కారణం ఏమిటి సార్? స్వేదరంధ్రాలు ఉండకపోతే ఏం జరగదు? బాష్పీభవనం జరగదు. అప్పుడు నాలుగు కానీ బయట వేలాడదీసినట్లయితే నాలుగు ద్వారా బాష్పీభవనం జరుగుతుంది. అప్పుడు మనకి బాడీ అనేది కూలింగ్ కి వస్తుంది. అలాగే ఇంకొక చిన్న పదము బాష్పీభవన రేటు. ఒక సెకను కాలములో ద్రవ ఉపరితలాన్ని విడిచిపెట్టి బయటికి వస్తున్న అణువుల సంఖ్యను ఏమంటాం సార్ అంటే మనము బాష్పీభవనం అంటాం. ఒక సెకను కాలంలో రేటు అని కనిపిస్తే ఖచ్చితంగా ఒక సెకను కాలంలో అండి. ఒక సెకను కాలంలో ఉపరితలాన్ని విడిచిపెట్టి వస్తున్నటువంటి అణువుల సంఖ్యను ఏమంటాం సార్ అంటే బాష్పీభవన రేటు అని చెప్పడం జరుగుతుంది. ఒకటి కాన్సెప్ట్ క్లియరా? సో ఇక్కడ మీకు బాష్పీభవనం అంటే ఏం చెప్పుకోవచ్చు మనము? ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా ద్రవ ఉపరితలాన్ని విడిచిపోయే ప్రక్రియని ఏమంటాం సార్ అని అంటే బాష్పీభవనం అంటాము. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి సార్ అని అంటే చెప్పుకోవచ్చు క్లియర్ గా మనము ఆర్ద్రత, ఉష్ణోగ్రత, ఉపరితల వైశాల్యము. అదే విధంగా ఈ బాష్పీభవనము అనేది సింపుల్ గా చెప్తుంటే ద్రవము ఏ స్థితికి మారుతుంది? వాయు స్థితికి మారుతుంది. ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారుతుంది. ఎప్పుడు మారుతుంది సార్? ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటి సార్ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా అంటున్నారు? ఏ ఉష్ణోగ్రత వద్దనైనా అయితే బాష్పీభవనం అవుతుంది. అలా కాకుండా ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రత అయితే అదేమవుతుంది సార్ అంటే మరగడం అవుతుంది. అదే డిఫరెన్స్ అండి. బాష్పీభవనం ఎవాపరేషన్ కి బాయిలింగ్ కి ఏమైనా తేడా ఉందంటే అదే. రెండింటిలో కూడా ద్రవ స్థితి నుంచి వాయు స్థితికే వస్తాయి. కాకపోతే బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్దనే జరుగుతుంది, కానీ మరగడం అనేది పర్టికులర్ గా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇదేంటో మనం నేర్చుకుందాం. ఓకేనండి, కాన్సెప్ట్ క్లియరా? సో బాష్పీభవనం అంటే ఏమిటి? మొత్తం 3 డెఫినేషన్స్. నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనము. ద్రవాణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిచిపోయే ప్రక్రియ బాష్పీభవనము. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారే ప్రక్రియ బాష్పీభవనము. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఒక్క నాలుకను ఎందుకు బయట వేలాడదీస్తుంది? మన బాడీలో చెమట మనకి పట్టినప్పుడు, చెమట బయటికి వెళ్తున్నప్పుడు మన బాడీ ఎందుకు చల్లగా ఉంటుంది? అసలు బాష్పీభవనం ఎలా జరుగుతుంది? బాష్పీభవన రేట్ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా అప్లికేటివ్ గా సాధారణంగా మన జీవితంలో చూస్తున్నటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎగ్జాంపుల్స్ ని కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే కాన్సెప్ట్ మీకు క్లియర్ గా వచ్చేస్తుంది. క్లియరా? సో ఇప్పుడు మనము మరగడం కోసం డిస్కస్ చేద్దాం. మరగడం, బాయిలింగ్ అంటాం కదా, క్లియర్ గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ బాష్పీభవనం అంటే ఏ ఉష్ణోగ్రత వద్దైనా అన్నాను నేను. అదే మరగడము అన్నప్పుడు అందులో ఖచ్చితంగా ఉండవలసిన పదం ఏమిటి సార్ అంటే స్థిర ఉష్ణోగ్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారు దానికి తేడా? అక్కడ ఏ ఉష్ణోగ్రత వద్దనే అంటాము, ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత వద్ద అని అంటాము. అదే విధంగా ఇంకొకటి పదం ఇందులో ఏమిటి సార్ ఇంపార్టెంట్ అని అంటే ఏదేని పీడనము, ప్రెజర్. ఈ రెండు కూడా డెఫినేషన్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? మనం సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో నేను ఈ విధంగా స్నానం చేయడం కోసం వేడి నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇలా మాట ఇచ్చారు కింద నుంచి ఇలా వాటర్ అనేది వేడి అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తానంటే మనము ఇలా ఒక థర్మామీటర్ని సెట్ చేద్దాం ఆ నీటిలో. ఈ విధంగా ఒక థర్మామీటర్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా థర్మామీటర్ పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం ఉష్ణాన్ని అందిస్తున్నామో
ఫస్ట్ 10 degrees 20 30 40 ఇలా ఆ యొక్క పాదరసం అనేది దాని యొక్క మట్టాన్ని ఇలా పెంచుకుంటూ పోతుంది. 100 degrees వచ్చింది, 100 degrees Celsius కి వచ్చేసింది. ఎప్పుడైతే 100 degrees Celsius కి వచ్చేసిందో అక్కడ నుంచి మనము ఉష్ణాన్ని గాని అందించడం గాని ఆపనట్లయితే, అంటే అర్థం ఏమిటి, ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నాం, అప్పటికే ఉష్ణోగ్రత అనేది 100 degrees వచ్చింది, ఇంకా మనం ఉష్ణాన్ని అందిస్తున్నప్పుడు ఇది మరి దాటి ఎట్టి పరిస్థితిలో రీడింగ్ అనేది వెళ్ళదు. 100 degreesతో ఆగిపోతుంది, అంటే 101 110 అలా అయితే వెళ్ళదు. ఎప్పుడైతే అది 100 degreesకి ఆగిపోయిందో అక్కడ అప్పటికి మనం ఉష్ణాన్ని అందిస్తున్నప్పుడు ఎప్పుడైతే 100 దాటేస్తుందో అప్పుడు మరగడము అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ క్లియరా? మనము ఏదైనా ఒక ద్రవ పదార్థాన్ని వేడి చేస్తున్నప్పుడు, ఉదాహరణకి నీటిని మనం తీసుకున్నాం, నీటిని కానీ మనం వేడి చేస్తున్నప్పుడు, ఎందుకు నీరు అనేది వేడి అవడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకు కారణం విశిష్టోష్ణం అని చెప్పుకున్నాం మనము. సో అటువంటి నీటిని మనం వేడి చేస్తున్నప్పుడు థర్మామీటర్ పెట్టి పరిశీలిస్తున్నప్పుడు ఆ యొక్క రీడింగ్ అనేది మనకి 100 degrees వరకు వెళ్తుంది. ఇంకా మనం ఉష్ణాన్ని అందించినట్లయితే మరి 100ను దాటదు. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే మరగడము అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ మరగడం అనే ప్రక్రియ స్టార్ట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే అక్కడ మీకు బబుల్స్, బుడగలు అనేవి ఏర్పడతాయి, నీటి బుడగలు ఏర్పడతాయి. ఎప్పుడైతే బుడగలు ఏర్పడి మనకి ఇలా మరుగుతుందో ఆ ప్రక్రియ ఏమంటాం మనము, మరగడము అని అంటాం. అయితే ఇక్కడ బుడగలు ఎందుకు సార్ ఏర్పడతాయి అంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. సాధారణంగా నీరు గాని మనం తీసుకుంటున్నట్లయితే ఇది అనేక పదార్థాల మిశ్రమం, అనేక వాయువుల, అలా విధంగా అనేక మలినాల యొక్క మిశ్రమం. అంటే దానిలోని చాలా రకాలైనటువంటి వాయువులు కలిసి ఉంటాయి. నీటిలో అయితే వివిధ రకాల వాయువులు కలిసి ఉంటాయి. ఇవి కలిసి ఉండేటటువంటి యొక్క స్థితిని ఏమంటామంటే ద్రావణీయత అంటాం, మనం సాల్యుబిలిటీ అంటాం. అలాగే కొన్ని మలినాలు కూడా, కంటికి కనిపించని మలినాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉష్ణాన్ని అందిస్తున్నామో ఇవన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే దాని యొక్క ద్రావణీయత సామర్థ్యాన్ని కోల్పోయి అవన్నీ కూడా బుడగల మాదిరిగా తయారయ్యి ఆ పాత్ర యొక్క అంచుల్లో ఈ విధంగా ఫార్మ్ అయిపోతాయి. అప్పుడే పైకి రావండి, ఇలా అంచుల్లో గానీ పాత్ర అడుగు భాగాన్ని కానీ ఫార్మ్ అవుతాయి. అవి ఫార్మ్ అయ్యి 100 degrees Celsius వరకు అలానే ఉంటాయి. ఎప్పుడైతే మనకి 100 దాటాక కూడా మనము ఉష్ణాన్ని అందిస్తున్నామో ఇవన్నీ వీటిపైన కొంత పీడనం అనేది ఏర్పడుతుంది. ఏం పీడనం ఏర్పడుతుంది? ఈ ఉష్ణం యొక్క పీడనం అనేది ఏర్పడుతుంది. ఈ ఉష్ణ పీడనం ఎప్పుడైతే ఏర్పడింది ఇవన్నీ కూడా ద్రవం యొక్క ఉపరితలాన్ని చేరిపోతాయి. ఈ విధంగా ద్రవం యొక్క ఉపరితలాన్ని ఈ విధంగా చేరిపోయాయి. ఎప్పుడైతే ద్రవం ఉపరితలం చేరిపోయే వాటిపైన బయట నుంచి కొంత పీడనం ఉంటుంది. ఏంటా పీడనం అంటే వాతావరణం యొక్క పీడనం అయితే ఉంటుంది. ఓకేనండి. సో మనము అబ్జర్వ్ చేస్తే 100 degrees Celsius వరకు ఏర్పడినటువంటి బుడగలన్నీ కూడా పాత్ర అడుగు భాగాన్ని గాని పాత్ర అంచుని గాని చేరి ఉంటాయి. ఎప్పుడైతే 100 degrees చేరినప్పటికీ మనము ఉష్ణాన్ని అందిస్తున్నామో వాటిపైన కొంత ఉష్ణ పీడనం అనేది ఏర్పడి అవన్నీ కూడా మీదకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఉపరితలానికి వచ్చేయో బయట నుంచి కూడా కొంత ప్రెషర్ ఉంటుంది, దట్ ఈస్ వాతావరణ పీడనం కూడా దాని మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి ఆ బుడగలు అనేవి మనకి ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తాయి. అంటే ఏమైంది ఫైనల్ గా ద్రవం అంతా కూడా ఏమవుతుంది మనకి వాయు స్థితికి మారుతుంది కదా. ద్రవం అంతా కూడా వాయు స్థితికి మారుతుంది. ఎప్పుడు సార్ మారుతుంది? 100 degrees Celsius వరకు మాత్రమే మారింది. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద అదే విధంగా అది కూడా ఎప్పుడు ఫార్మ్ అయింది? ఏదో ఒక పీడనం యొక్క ప్రభావం ఉండాలి. ఏదైనా పీడనం యొక్క ప్రభావం, ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. పీడనం యొక్క ప్రభావం నిర్వచనాలు అటు ఇటుగా ఇచ్చేసి మీకు డెఫినిషన్ సరైన నిర్వచనం మీద అడుగుతారు మీకు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరగడము అంటే ఏమిటి? స్థిర ఉష్ణోగ్రత మరియు ఏదైనా పీడనం వద్ద ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారే ప్రక్రియను మరగడము అంటారు. బాష్పీభవనం అంటే ఏమిటండి? ఏదైనా ఒక ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారే ప్రక్రియ బాష్పీభవనము. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనము వద్ద ఏదైనా పీడనము వద్ద ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారే ప్రక్రియను ఏమంటాం సార్ అంటే మనము బాయిలింగ్ అని చెప్పడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ విధంగా బుడగలు అనేవి ఎందుకు ఏర్పడతాయని మనం తెలుసుకున్నాం. సో ఎగ్జామ్ లో బుడగల కోసం కాకపోయినా మనకి డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మనము 100 degrees Celsius అనేది ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే నీటి యొక్క మరుగు స్థానము, బాయిలింగ్ పాయింట్ అంటాం. కొన్ని ఇంగ్లీష్ లో పదాలు తెలుసుకోవాలండి. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్.
నీటి యొక్క మరుగు స్థానం ఎంత సార్ అంటే 100 డిగ్రీస్ సెల్సియస్. ఎప్పుడైతే 100 డిగ్రీస్ వరకు వెళ్తుందో అప్పుడు మాత్రమే మరగడం అనే ప్రక్రియ అనేది మనకి ప్రారంభమవుతుంది. అదే బాష్పీభవనం అనుకోండి, నీకు 10 డిగ్రీలు ఉన్నా సరే బాష్పీభవనం జరుగుతుంది, 5 డిగ్రీలు ఉన్నా సరే బాష్పీభవనం జరుగుతుంది. కానీ మరగడము అన్నది ఎప్పుడు అవుతుందండి? క్లియర్ గా 100 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాన్సెప్ట్ క్లియరా? సో ఇక్కడ నీటి యొక్క మరుగు స్థానం ఎంత సార్ అంటే 100 డిగ్రీ సెల్సియస్. దీన్నే నేను ఈ విధంగా కూడా రాస్తున్నాను. రాసుకోవచ్చా లేదండి? ఎందుకు? సెల్సియస్ ని మనం కెల్విన్స్ లో చేంజ్ చేయొచ్చు కదా. ఏం చేస్తాం మనం? 273 ని కానీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే 373 K. అంటే మీకు ఎగ్జామ్ లో నీటి యొక్క మరుగు స్థానము 100 డిగ్రీ సెల్సియస్, ఏ 100 డిగ్రీ సెల్సియస్, బి 273 కెల్విన్స్, సి 373 కెల్విన్స్. ఇది ఏ అంటాడు, బి ఏమో 273 కెల్విన్స్ అన్నాడు, సి ఏమో 373 అన్నాడు. ఆప్షన్ డి ఏ అండ్ సి అని ఇచ్చాడు. మనం ఓవర్లుక్ లో నీటి యొక్క మరుగు స్థానము ఇది పెట్టేస్తాం 100 డిగ్రీ సెల్సియస్. చూసుకోవాలి జాగ్రత్తగా. సెల్సియస్ ని వాడు కెల్విన్స్ లో చేంజ్ చేశాడు అంటే 273 యాడ్ చేశాడు, చేస్తే మనకి 373 వచ్చింది. అంటే 100 డిగ్రీ సెల్సియస్ అయినా అవుతుంది లేదా 373 కెల్విన్స్ అయినా సరే మనకి అవుతుంది. ఇది నీటి యొక్క మరుగు స్థానము. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి సార్ లాజిక్? మనము ఆ నీటిని మరిగిస్తున్నప్పుడు ఎప్పుడైతే 100 డిగ్రీ సెల్సియస్ కి వచ్చేసిందో అక్కడ నుంచి మనకి మరగడం అనేది స్టార్ట్ అవుతుంది, నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. రైట్, బాగానే ఉంది సార్. మరి 100 డిగ్రీ సెల్సియస్ వచ్చేసినప్పటికీ కూడా మనం ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నాం కదా. మరి ఆ ఉష్ణం ఏమవుతుంది? ఆ ఉష్ణాన్ని ఏమంటామంటే మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ గుప్తోష్ణము అంటాం, లేటెంట్ హీట్ అంటాం. చూడండి కాన్సెప్ట్ ఒక చిన్న లాజిక్ అలాగా మనం అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. నీటిని మనము వేడి చేస్తున్నాం, అది మరగాలంటే 100 డిగ్రీస్ వరకు చేయాలి. ఎప్పుడైతే 100 డిగ్రీస్ వచ్చేసిందో నువ్వు ఆపలేదు, ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నావు, అక్కడ మరుగుతూనే ఉంది. మరి అప్పటి వరకు 100 డిగ్రీస్ దాటిన తర్వాత మనం అందిస్తున్నటువంటి ఆ ఉష్ణాన్ని ఏమంటాం సార్ అంటే గుప్తోష్ణము అని చెప్పడం జరుగుతుంది. ఈ గుప్తోష్ణాన్ని దేంతో మనం డినోట్ చేస్తాం సార్ అంటే ఎల్ తో డినోట్ చేస్తాం. ఈ ఎల్ కి సమీకరణం ఏమవుతుంది సార్ అంటే L is equal to Q by M. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్స్ మనం చెప్పాను, మీకు 2 సమ్స్ ఉన్నాయి సార్ టెక్స్ట్ బుక్ లో, ఇంపార్టెంట్ సమ్స్. ఇవన్నీ కూడా మనకు రావాలి. L is equal to Q by M. L is equal to Q by M. ఇక్కడ మీకు చూడండి సింపుల్ కాన్సెప్ట్. వీరికి SI యూనిట్స్ ఏమవుతాయి సార్? SI ప్రమాణాలు ఏమవుతాయి? SI యూనిట్స్ ఆఫ్ లేటెంట్ హీట్ అంటే గుప్తోష్ణం యొక్క SI యూనిట్స్ ఏమవుతాయి? ఇక్కడ Q అంటే ఏంటి సార్? ఉష్ణము. ఉష్ణానికి SI ప్రమాణం ఏంటి? జౌల్స్ పెర్ మాస్. ద్రవ్యరాశికి ఏమవుతాయి? కేజీ, జౌల్ పెర్ కేజీ. ద్రవ్యరాశికి SI యూనిట్స్ కేజీ కదా, జౌల్ పెర్ కేజీ. లేదు నేను CGS యూనిట్స్ రాయాలనుకుంటున్నాను, CGS యూనిట్స్ ఏమవుతాయి సార్? కెలోరీ. ఉష్ణానికి CGS ప్రమాణాలు కెలోరీ కదా, కెలోరీ పెర్ గ్రామ్స్. కెలోరీ పెర్ గ్రామ్స్. ఇది CGS ప్రమాణాలు, ఇవి SI ప్రమాణాలు. సింపుల్. మీకు ఈ సమీకరణం గుర్తుంటే మీకు వచ్చేస్తుంది, మనం వన్గా రాసుకోవచ్చు. కాన్సెప్ట్ క్లియరా? ఇక్కడ మీకు ఇంకో తెలుసుకోవాల్సింది ఏంటంటే నీటి యొక్క గుప్తోష్ణము. నీటి యొక్క గుప్తోష్ణము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాల్యూ 540 కిలోరీ పెర్ గ్రామ్స్. చూసారు అక్కడ మీకు వచ్చే యూనిట్స్, అవి మీకు గుర్తుండిపోవాలి. ఎలా గుర్తుంటాయి సార్? ఫార్ములా ఏంటంటే L is equal to Q by M. L is equal to Q by M. నీటి యొక్క గుప్తోష్ణము 540 కిలోరీ పెర్ గ్రామ్స్. సో ఇక్కడ 540 కిలోరీ పెర్ గ్రామ్స్ అనేది గుర్తుండాలి, 100 డిగ్రీ సెల్సియస్ అనేది గుర్తుండాలి, ఈ యొక్క L is equal to Q by M అనేటువంటి ఆ సమీకరణం కూడా మనకి గుర్తుండాలి. ఈ బాష్పీభవనానికి మరగడానికి మధ్య గల భేదాలు మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండింటి కూడా మనం పక్క పక్కనే కంపేర్ చేస్తూ. రెండింటికి ఉన్నటువంటి ఏకైక పదము డిఫరెంట్ ఏంటి సార్? ఇది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా అవుతుంది, ఇది కేవలం స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. ఓకేనండి, కాన్సెప్ట్ క్లియర్. అప్లికేటివ్ గా బిట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు క్లియర్ గా ఈ టాపిక్ అయితే వచ్చేస్తుంది. ఓకేనండి, ఈ నెక్స్ట్ టాపిక్ లో మనము సాంద్రీకరణము అనగానేమి, అదే విధముగా మెల్టింగ్, ఈ కరగడము, ఈ రెండింటికి కూడా మనము ఉన్నటువంటి భేదాలను క్లియర్ గా మనం తెలుసుకుందాం. ఓకేనండి.